మాట తప్పలే. అబ్రాహాం చచ్చిపోయాడు కానీ మాట జావల. ఈ భూమి మీద ఇంకా కొన్నాళ్ళు మనకుంది ఛాన్స్. మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకుంటే పోయేదేం లేదు. నీవే పోతావు, నేను చేసుకుంటే నేనే పోతాను అంతే. మిస్ చేసుకుంటే పోయేదేం లేదు. మిస్ చేసుకుంటే పోతావు. 3 రోజులు, 4 రోజులు, వారము, ఈరోజు ఇంత మాట్లాడుకున్నా. ఎండలో తెలంగాణ పోవాలి ఇప్పుడు అంటే నేను పోతా ఉంటా. దక్కుమంటది, ఏమన్నా అవుతుంది కావచ్చు, చచ్చిపోతా కావచ్చు, చెప్పలేము. అదే నా దగ్గరికి వస్తుంది. నేను తన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు జీవితం అంతా బాధపడతా ఉంటుంది. ఒక మాట ఏంటి అయిపోతుంది, ఒక్క మాట ఏంటి అయిపోతుంది. నా మైండ్లో ఎక్కలేదు. ఎందుకు అసలు నేను పిచ్చోన్నా, నేను పాగలుగా అన్నా, నాకు తెలియదా అసలు ఏంటి. ఇప్పుడు నరకంలోకి వెళ్ళాలా, అదేమో మండుతా ఉన్నది, అగ్గిని దగ్ధం వలె గప్ప 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 మండుతా ఉన్నది. ఇటు చూస్తే యేసు ప్రభు ముఖం కూడా చూస్తే లేడు. ఏంటి అసలు భూలోకంలో ఉన్న ప్రతి వస్తువు నీకు తెలుస్తుందమ్మా చచ్చిపోయినప్పుడు. అర్థమైందా? తెలుస్తుంది. మోకారూబులు చేస్తా అన్నాడు. మోకారూబులు చేస్తాడు. ఒకరోజు మోకారూబులు చేస్తాడు. ఈరోజు నేను కిషోర్ అన్న మీద ఒక నేరం మోపినగా వస్తుంది. మీరందరూ నన్ను నమ్ముతారు, ఆయన నమ్మరు కాబట్టి నన్ను నమ్మారు. ఓకే, తినన్నదే ఓ మాట నిజం, కిషోర్ అన్నది అబద్ధం. నేను మోపింది ఏంటి? నేరమే. కానీ ఆ రోజు అక్కడ పోయిన తర్వాత మళ్ళా కిషోర్ అన్న నేను ఆడమర్రా ఇద్దరం మోపవుతాం. అప్పుడు మీ ముందు మోకారూబులు చేస్తాడు. నిజమా? టీవీ చూపెడతాడు, కలర్ టీవీ. ఎల్ఈడి ఉంటుంది, కలర్ టీవీ. ఎక్కడ ప్రభు అంటే ఒకసారి చూడరా అంటే ప్రింట్ అవుతా ఉంది, వీడియో ప్రింట్ అవుతూ ఉంటుంది. దేవుని చేతిలో మనం ఏ పాటి వాళ్ళము? దేవుడు చేసిన మనుషులము ఎందుకు విప్పబడాలి? అందుకే ఈరోజు మట్టల ఆదివారము జయంతి ఘనంగా జరుపుకుంటారు సంతోషంగా. ఎందుకు? మాకు రక్షణ వచ్చేసింది. మమ్మల్ని రక్షించేవాడు వచ్చాడు. కలవరి శిలువలో మరణించేవాడు వచ్చాడు. పరిశుద్ధుని రక్తం గార్చేవాడు వచ్చాడు అని ఇజ్రాయేల్ ప్రజలందరూ సంతోషిస్తూ ఉంటారు. ఇందాక మనం పాట పాడుతూ తిరిగాం కదా, ఆ విధానంగా సంతోషిస్తూ ఉంటాం. ఈరోజు మనమందరం కూడా మోకాళ్ళ మీద కూర్చున్నాం. యేసయ్యా నన్ను విప్పండి ప్రభు. నేను ఒక పాపానికి బానిసైన. ఎవరు ఏ పాపానికి బానిస అంటే ఆ పాపాన్ని ఒప్పుకోవాలా. యేసయ్యా నేను ఒక పాపానికి బానిసనైపోయాను ప్రభువా, నన్ను విప్పండి, స్వతంత్రులుగా చేయండి. నేను స్వతంత్రులుగా చేయండి అయ్యా. ఈ లోకము వరకే నా బ్రతుకు, ఈ లోకం వరకే నా ఆలోచన, ఈ లోకం వరకే నా సన్నిధం, ఈ లోకం వరకే నా యొక్క ఆనందము, ఈ లోకం వరకే నా యొక్క కృప దయ. అంత అవతలికి నేను వెళ్ళలేను కదా ప్రభువా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పాదం